నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేల్పూర్ మండల కేంద్రంలో హనుమాన్ మాలాదారులకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న హనుమాన్ స్వాములు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ పట్టణం ఎంఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తాళ్ల రాంపూర్లో కుల బహిష్కరణతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత, సిఐ రాకతో సర్దుమరిగిన గొడవ. బాల్కొండ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి మాలాధారణ వేసుకున్న స్వాములకు ఈరోజు వేల్పూర్ జంబి హనుమాన్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ భిక్షా కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన హనుమాన్ స్వాములు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో హనుమాన్ స్వాములతో పాటు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధారణ స్వాములు భక్తులు హనుమాన్ సంకీర్తనలతో భజనలను చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వాములతో సహపంక్తి భోజనం చేశారు. మాలాధారణ స్వాములతో కలిసి భక్తి భజన పాటలకు కాసేపు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నృత్యాలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ పతనానికి నాంది అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవం 25 ఏళ్ల సమారోత్సాహమని, బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుకని అన్నారు. సబ్బండ వర్గాల ఆకాంక్ష నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ ప్రస్థానమని, వరంగల్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటేనే తెలంగాణ ద్రోహులపై ఫైటింగ్ అని పేర్కొన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు మంచి పాలన అందజేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో 1 గ్యారంటీని సైతం 100% అమలు చేయలేదని వాపోయారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ మహాసభకు గులాబీ సైన్యం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షులు నరేందర్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వరంగల్ రజతోత్సవ సభకు సన్నాహక సమావేశం ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనమంతా జనం ప్రపంచనం ఇలాగా కదిలే విధంగా ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, మాకు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ మేము చూస్తాం, ఆయన చూడడానికి వరంగల్కి వస్తామని రైతులు అంతా ఉంటున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తల్లులు మేమంతా తరలి వస్తాం, మేము సార్ని చూడడానికి వస్తామంటున్నాం. కానీ నియోజకవర్గానికి 100 మంది చొప్పుననే మరి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ షాదీ, అదేవిధంగా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే సభకు ప్రజలంతా తరలిరా అని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసినాం. సన్నాహక సమావేశంలో మరి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలంతా తరలి రాబోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో వాళ్ళ సర్వేలో తేలింది, రేపటి ఎన్నికలు జరిగితే 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుందని తెలిసింది. ఇలా జైనింగ్స్ కూడా నిజామాబాద్లో 500 మందిని జాయిన్ చేసినాం. ఇక్కడ ఆర్మూర్లో కూడా జైనింగ్స్ పెట్టుకోబోతున్నాం. అంటే ప్రజలంతా మళ్ళా మా వైపు తిరిగి వస్తూ ఉన్నారంటే దీనికి
గతంలో నక్కకు నాగలో ఉన్నంత తేడా ఉంది. ప్రజలే స్వయంగా చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. కేసీఆర్ కాలంలో కరెంట్ ఎట్లుండే 24 గంటలు ఎట్లిచ్చిండు, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది. రేవంత్ రెడ్డి పాలనలో కరెంట్ ఎట్లా పోతుంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆయన ఎట్లా ఇవ్వగలిగిండు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇవ్వలేకపోతుండో నక్కకు నాగలోనికి ఉన్న తేడా ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, టీపీఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ కాగర్ను ఆపాలని ఏప్రిల్ 8వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో చలో హైదరాబాద్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఆదివాసులపై ఏకపక్ష దాడులు కొనసాగించడం సిగ్గుచేటన్నారు. ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు తదితరులున్నారు. ఇవాళ ఉప చట్టాలు పెడితే 3% మాత్రమే నిజామని తేలుతున్నాయి. 97% కుట్రతో పెట్టినటువంటి కేసులు అని చెప్పేసి కూడా ఇలా సుప్రీంకోర్టు చెప్పిన ఈ ప్రభుత్వానికి బుద్ధి రావటం లేదు. ఇకనైనా ప్రజల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించే హక్కును కల్పించాలని, వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమకారులే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరినీ అణిచివేసినటువంటి కుతంత్రాలు ఇవాళ చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ముఖ్యంగా అక్కడ ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు లేకుంటే రకరకాలైనటువంటి ప్రకృతి సంపద ఉంది. ఈ సంపద మొత్తం ఆదివాసుల శ్రమను లేకుంటే ఆదివాసుల సంపదను మొత్తం ప్రభుత్వ సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేటువంటి కుట్ర ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఆపాలని చెప్పి అక్కడ ప్రతిఘటన చేస్తూ ఉంటే మొత్తం ఆదివాసుల మీద దుర్మార్గమైన దాడి చేస్తూ నక్సలైట్ల పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఇది ఆపాలి అని చెప్పి న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్య మీద చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతూ ఉంది. దానిలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీటీసీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో రోజురోజుకు వీటీసీల ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని అన్నారు. తాళ్లరాంపూర్ గ్రామంలో గీతా కార్మికులను బహిష్కరణ చేసి నెలలు గడుస్తున్నా అధికారులు సమస్యను పరిష్కరించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి గ్రామాలలో వీడీసీ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి వెంకటేష్, జిల్లా సెక్రటేరియట్ మెంబర్ నూర్జహాన్, నాయకులు సాయిలు, కుల్దీప్ శర్మ తదితరులు ఉన్నారు. కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. గ్రామాభివృద్ధి కమిటీలు ఈ రకంగా ప్రజల్ని, ప్రధానంగా బలహీన వర్గాల్ని తమ పెత్తనాన్ని కొనసాగిస్తూ హింసిస్తూ ఉంటే అధికారులు పట్టించుకోకపోవటం, ప్రభుత్వం వాళ్ళకు ఒత్తాసుగా ఉండటం ఇది అత్యంత శోచనీయం. ఇప్పటికైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీలని రద్దు చేయాలా, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి కమిటీల పైన ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద ఈ SC/ST యాక్ట్ని ప్రయోగించాలా. వాళ్ళు బీసీల మీద
ఈ గ్రామాభివృద్ధి కమిటీ నిషేధాన్ని పెట్టినప్పటికీ ఇది మొత్తం అన్ని వర్గాలకు వర్తిస్తుంది. వాళ్ళు చెప్పిందే వేదంగా కొనసాగాలంటే ఇది కరెక్ట్ కాదు. ఎన్నికైనటువంటి పాలకుల్ని కూడా వాళ్ళు పనిచేసుకోకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది. కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి రూపొందించిన ఆహారం ఆరోగ్యం చాట్ని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ హాస్పిటల్ డాక్టర్ అశోక్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే భావి తరాలకు యువత ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సరైన ఆహారాన్ని తీసుకొని యోగా ధ్యానం తదితర మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటూ దేశానికి సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సేవలు పట్వారి తులసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. నేటి విద్యార్థులు ఆహార అలవాట్లు సరిగా లేని వల్ల తను జ్ఞానాన్ని కానీ చదువుని సరిగా శ్రద్ధ చూపలేకపోతుంది. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు, ఆహారం వల్ల మన యొక్క ఆరోగ్యం అలవాట్లు ఆచరణ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయని తెలియనందుకు ఈ చార్ట్ రూపంలో ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు యువత కానీ ప్రజలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో దీన్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గౌరవనీయులు అశోక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి నుంచే ఆకుకూరలు ఆకుపచ్చని కూరలు పళ్ళు అలాగే వివిధ పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒక పోస్టర్ రూపంలో అంతా తయారు చేసి దాంట్లో ఏ ఏ ఆహారంలో ఏ ఏ పోషకాలు ఎన్ని గ్రాములు ఉంటాయి అనేది కూడా పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి ప్రజలకు తెలియజేసేది ఏమిటి అని అంటే ఈ పోస్టర్లలో ఉన్నట్టుగా అందరూ కూడా ఆ యొక్క అలవాట్లను చేసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఆ విధంగా ఈ యొక్క ఊరుని జిల్లాను అదే తెలంగాణని దేశాన్ని కూడా. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామస్తులు తమ గ్రామం నుండి ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. తాళ్లరాంపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకుని నినాదాలు చేశారు. వందల సంఖ్యలో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన సమయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. తాము ఎవరిని అవమానించలేదని తాళ్లరాంపూర్ మహిళలు మీడియాతో అన్నారు. అవమానం జరిగిందని మేము ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అయితే అక్కడ రోజు రోజు గ్రామ కమిటీ అందరం కలిసి డబ్బులు మేనేజ్మెంట్ చేసుకొని మేము అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే వాళ్ళని కూడా కూర్చొని అన్నం తిని ఉన్నామని కూడా చెప్పాము. కానీ వాళ్ళని ఎవరు అవమానించలేదు. డబ్బులు కట్టలేదని చెప్పేసి చేస్తే చెయ్యండి ఇట్లా మా ఎన్ని ఉన్నాయి అని చెప్పి తినమంటే కూడా తినకుండా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. అందుకోసం అవమానం జరిగిందని మా గ్రామ కమిటీ పెద్ద మనుషుల మీద కేసు రాపించడం జరిగింది. అందుకోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది. తీసేసినట్టు మాట్లాడుతున్నాయి కానీ వాళ్ళకి ఎట్లాంటి అవమానాలు లేవు, ఎట్లాంటి ఏవి లేవు. వాళ్ళేవో పాత కక్షలు కళ్ళు కక్షలు మనసులో పెట్టుకొని మగోళ్ళు అయితే ఎట్లా గెలుస్తలేరని ఆడోళ్ళని ముంగడికి తీసేరు. ఇంటికాడ కూడా చెత్త మాటలు మాట్లాడతారు. ఇలా జాతర ఉందని చూడకుండా ఇంట్లో బంధువులు చుట్టాలు ఉన్నది కూడా చూడకుండా మా 13 మంది పెద్ద మనుషుల్ని తీసుకొస్తామంటే మేము ఇళ్ళకి తాళాలేసి వచ్చినాం సార్. వాళ్ళు కావాలని ఇదంతా బ్లేమ్ చేస్తారు. మేము నడిచి వచ్చినాం. మాకు విలువ లేదు, రెస్పెక్ట్ లేదు. తమను దేవాలయంలోకి రానివ్వడం లేదని కొందరు తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీపై ఫిర్యాదు చేశారని సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తాళ్లరాంపూర్ గ్రామంలోని శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన కుంకుమార్చన కార్యక్రమం జరిగిందన్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన కొందరు మహిళలు తాము దేవాలయంలోకి వెళ్ళగా కుంకుమార్చన అర్చన చేయనివ్వలేదని అన్నారు. ఈ ఘటనపై తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్ చేరుకుని తమ తప్పేమీ లేదని తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వాళ్ళ తప్పు లేదని తమకు దరఖాస్తు ఇచ్చారని సిఐ సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు
విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఆ టెంపుల్లోకి రానిచ్చినప్పుడు అర్చన చేయలేదు. అయ్యగారు అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో అతను అర్చనకు నిరాకరించాడు అని చెప్పేసి ఆ గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. దాని మీద 5వ తారీఖు రోజు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో వీడీసీలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేర్లు యాడ్ చేయడం జరిగింది. 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది 5వ తారీఖు రోజు. అక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ మా మీద కేసు అయిందనే విషయం తెలుసుకొని వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మా తప్పు ఎటువంటిది లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఊరోళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ తప్పు లేదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పేసి వారికి నమ్మించి చెప్పడం జరిగింది. ఈ విషయంలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తర్వాత చెప్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం నుండి జంబి హనుమాన్ ఆలయం వరకు రథోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో మహిళల మంగళ హారతులతో, డప్పు వాయిద్యాలతో భక్తులు, పిల్లల పాటపాటలతో ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్వాములు, భక్తులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడుగల్ గ్రామంలో ఉగాది నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సోమవారం నాగవెల్లితో ముగిశాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు పూర్ణాహుతి, నాగవెల్లి, వాసుదేవ పూజ, దేవతా ఉద్వాసన, బలిపూజ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అనంతరం సంతానం కోసం మహిళలు పోలు దండాలు వేశారని తెలిపారు. ఉత్సవమూర్తులతో భక్తులు నృత్యాలు చేస్తూ స్థానిక ఊర చెరువులో చక్ర స్నానంతో ఉత్సవాలు ముగిశాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచార్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు చివరి రోజైన చక్ర స్నానంతో ముగిస్తుంది. 9 రోజులు అంగరంగ వైభవంగా పడిగల్లో ప్రతి వీధుల్లో చిన్న రథంతో తిరిగి ఉల్లాసవంతంగా అందరినీ భక్తి శ్రద్ధలతో జరుపుకున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఈరోజు ముగుస్తున్నాయి. ఈరోజు చక్రవర్తంతో దేవతలందరికీ చక్ర స్నానం దగ్గర ఉన్న ఊర చెరువులో చక్ర స్నానం చేస్తున్నాం. దీంతో ఈ ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ముగుస్తున్నాయి. చిన్న రథోత్సవం జరుగుతుంది. ఇంకా కళ్యాణం, ఇళ్ళ నాగవెల్లి, మళ్ళీ తర్వాత పోల్ జుక్కి వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం పంపిస్తాడు మా పడిగల రాముడు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు చక్ర స్నానంకి వెళ్తాము. అన్నీ మంచిగానే జరుగుతాయి. నిన్న పెద్ద రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండల పడిగల గ్రామం ఉగాది నుండి సీతారాముల వారి శ్రావ జరుగుతుంది. నిన్న కళ్యాణం జరిగింది. ఈరోజు చక్రదీపం జరుగుతుంది. మేము బాగా చాలా సంతోషంగా జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా బందగి బాద్షా ఖాద్రీ దర్గాలో రేపటి నుండి ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సనాతన ఆచారం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ మేరకు షవ్వాలు మాసంలో 8, 9 తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. బాల్కొండ గ్రామంలో అబుల్ ఫతే సయ్యద్ షా బందగి బాద్షా ఖాద్రీ దర్గా ఉంది. ఆ దర్గాలో ప్రతి సంవత్సరము ఉరుస్ అవుతుంది. అయితే రేపు మంగళవారం రోజు ఉరుస్ ఉంది. ప్రతి ఒక్కరు హిందూ, ముస్లిం, సిక్, సాయి ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళను अन्नदानम जరుగుతుంది ఇక్కడ और बड़े पैमाने में करते हैं। और ये उर्स में कैसे कि हेल्थ कैंप भी लगाया जाता है और हर गांव से देहातों से ज़्यादा आवाम आके इस दरगाह में उर्स में हिस्सा लेते हैं। यहाँ पर जो भी मन्नत मांगे वो मन्नत पूरी होती है। और ये सबको यकीदा है कि ये 5 साल से उर्स चल रहा है और सारे आवाम को मालूम है कि शव्वाल के 8 और 9 तारीख को ఏర్గట్ల మండలం తాళారాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రథోత్సవం, భక్తులకు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భువనగిరి దేవన్న, రాజ్ కుమార్, రాజు, శేఖర్, రణదీష్, సుధాకర్, మహేందర్, ప్రశాంత్, ఆసన్న, నవీన్, ముత్తెన్న, ప్రభాకర్, అశోక్ మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథంపై ఊరేగించామన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభలను ఈ నెల 10 నుంచి 14 వరకు జరపాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు జార్జిరెడ్డి 53వ వర్ధంతి పోస్టర్స్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్ మరియు ఈవిటీజింగ్ దాడులకు వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారని, జార్జ్ సమాజాన్ని అధ్యయనం చేశారని, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్న విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అని అన్నారు. నేడు విద్యారంగంలో మనువాద భావజాలాన్ని ప్రవేశపెడుతున్నారని, యూనివర్సిటీ విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసే పాఠ్యాంశాలను విద్యలో ప్రవేశపెడుతున్నారని, విద్య కాషాయకరణ వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జార్జిరెడ్డి పోరాట స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. సమస్యలు కొట్టమిటాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బడ్జెట్ లేక ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఆ ప్రైవేటు యూనివర్సిటీలకు ఈరోజు పచ్చజెండా ఊపుతూ ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలో సమస్యలపైన జార్జిరెడ్డి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేశారో ఆయన స్ఫూర్తితో ఈరోజు విశ్వవిద్యాలయ బలోపేతం కోసం ఈరోజు కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభలు ఈ నెల 10 నుంచి 14 వరకు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా చేయాలని మేము ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్ మండల కేంద్రంలో హనుమాన్ మాలాదారులకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న హనుమాన్ స్వాములు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ పట్టణం ఎంఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రాంపూర్లో కుల బహిష్కరణతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత, సిఐ రాకతో సర్దుమరిగిన గొడవ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.